హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెటర్నిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానంలో ఉన్న అనంతానికి, శాంతికి, శక్తికి, చైతన్యానికి, ప్రేమకి, కాంతికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. భూమాతకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మాస్టర్ మేడం అరుణ మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకున్నాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. అరుణ మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. మనం చదువుకుంటున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, నా వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. సమస్త గురువులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం స్వప్న హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 8 అధ్యాయాలు అయిపోయాయి. ఇది 9వ అధ్యాయం. ఆనంద భరిత భక్తుడు, ఆయన విశ్వ ప్రేమ లీల. చిన్న బాబు కూర్చో, నా జగన్మాతతో మాట్లాడుతున్నాను. అప్పటికే నేను నిశ్శబ్దంగా భయంగా గదిలోకి ప్రవేశించాను. దివ్యమైన మాస్టర్ మహాశైల రూపం కళ్ళు పురుముట్లు గొలిపేలా ఉంది. పట్టులాంటి తెల్లటి గడ్డంతోనూ, మిలమిలా మెరిసే నేత్రాలతోనూ ఆయన పరిశుద్ధత రూపుగట్టిన అవతార మూర్తిలా భాషించారు. పైకెత్తి ఉన్న చిబుకము జోడించి ఉన్న చేతులు చూడగానే నేనక్కడికి మొదటిసారిగా వస్తూనే ఆయన ధ్యానానికి భంగం కలిగించిన విషయం స్పష్టమైంది. సరళమైన మాటలతో కూడిన ఆయన పలకరింపు నా స్వభావంలో అంతవరకు నాకు అనుభవమైన వాటన్నిటికంటే అత్యంత తీవ్రమైన ప్రభావం కలిగించింది. మా అమ్మ చనిపోవడంతో ఎడబాటు వల్ల కలిగిన క్షోభ ఒక్కటే నా దుఃఖానికి పరాకాష్ఠగా భావించాను. ఇప్పుడు నాకు జగన్మాతతో ఎడబాటు కలిగింది అన్న నా అంతరాత్మను చెప్పరాని వేదన అయ్యింది. నేను ఏడుస్తూ నేల మీద వంగిపోయాను. చిన్నబాబు, మనస్సు కుదుటపరుచుకో అంటూ ఆ సాధువు సానుభూతితో బాధపడ్డారు. మహాసముద్రంలో ఏకాకి అయిపోయిన వాడిలా ప్రాణం దక్కించుకోవటానికి వారి పాదాలనే ఒక తెప్పగా భావించి గట్టిగా పట్టేసుకున్నాను. మహాత్మా, మీరే నాకు మధ్యవర్తిగా సహాయం చెయ్యాలి. జగన్మాతకు నా మీద ఏమైనా అభిమానం ఉందో లేదో అడగండి. ఒకసారి ఒకరి గురించి తాను తెలుసు చేసుకుని చెబుతాననే పవిత్రమైన వాగ్దానం అంత సులువుగా చేసేదేమి. ఆయన మౌనం వహించారు. మాస్టర్ మహాశైలు జగన్మాతతో చాలా చనువుగా మాట్లాడుతున్న విషయం సందేహానికి ఆవులేనంత గట్టి. ఇప్పుడు ఈ క్షణంలో ఈ సాధువు నిర్దిష్ట దృష్టికి గోచరమవుతున్న జగన్మాతను నా కళ్ళు చూడలేకపోవటం గాఢమైన అవమానంగా అనిపించింది. మెత్తని ఆయన మందలింపులకు కూడా వినిపించుకోకుండా సిగ్గు విడిచి ఆయన పాదాలు బిగబట్టి ఆయన దయతో నా గురించి జగన్మాతకు చెప్పాలని మరీ వేడుకున్నాను. నీ కోరిక జగన్మాతకు విన్నవిస్తూ మాస్టర్ దయతో కూడిన చిరునవ్వుతో మెల్లిగా ఒప్పుదల తెలిపారు. ఆ కొద్ది మాటల్లో ఎంత శక్తి ఉందని
తుఫానులో ఒంటరిగా చిక్కుబడ్డ నాకు విముక్తి అయి మహాశయ, మీరిచ్చిన మాట మర్చిపోకండి. వారి జవాబు కోసం మళ్ళీ త్వరగానే వస్తాను. ఒక్క క్షణం క్రితం కట్టలు తెంచుకు వచ్చిన దుఃఖంతో ఊడిపోయిన గొంతుతో ఇప్పుడు ఆశావహమైన ఆనందం ధ్వనించి దిగుతూ వెనకటి జ్ఞాపకాల్లో మునిగిపోయారు. మహాశైల ప్రస్తుత నివాసం అహ్మరెస్ట్ వీధిలోని 50 నంబర్ ఇల్లు. ఒకప్పుడు మేము ఇంటిల్లపాది ఉన్న ఇల్లు. అమ్మ చనిపోయింది. ఇక్కడే కంటికి దూరమైన అమ్మ కోసం నా మానవత పగిలింది. ఇక్కడే మళ్ళీ ఈనాడు ఇక్కడే జగన్మాత కనపడినందుకు నా అంతరాత్మ సిలువ వేసినంత బాధతో విలవిల్లాడి సాధించిన గాయాల మరి ఉపశమనానికి మౌన సాక్ష్యాలు. ఇంటికి తిరిగి నా అడుగులు పెరిగి నా చిన్న గదిలో ఏకాంతంగా 10 గంటల వరకు భారతదేశపు రాత్రి పూట అలుముకున్న చీకటి పటాలు చేస్తూ అద్భుతమైన దృశ్యం ఒకటి హఠాత్తుగా ఉండేది. వెలుగులు వెదజల్లు మాత నా ఎదురుగా నిలిచింది. ఎదురుగా చిరునవ్వుతున్న ఆవిడ ముఖం రూపుగట్టిన సౌందర్యమే. ఎప్పుడూ ప్రేమిస్తూనే వచ్చాను, ఎప్పటికీ ముందు ప్రేమిస్తూ ఉంటాను. దివ్య స్వరం ఇంకా కష్టం ఆడుతూ ఉండగానే ఆమె కంఠార్థమై ఆమె అంతర్ధానమైపోయింది. మర్నాడు పొద్దున్న నేను మాస్టర్ మహాశయుల్ని రెండోసారి సమయానికి సూర్యుడు ఉదయించాడు. కానీ ఇంకా మర్యాదాపూర్ణాన్ని తాకలేదు. గాఢమైన స్మృతులతో కూడిన ఆ ఇంటి మేడమెట్లు ఎక్కుతూ 4వ అంతస్తులో ఉన్న గది తలుపు మూసి ఉంది. తలుపు ఉప్ప మీద ఒక ఆ సమయంలో మహాశయులు ఏకాంతం చేరుకున్నారని ఏం చెయ్యడానికి పాలుపోక నేను గుమ్మం ముందు నించుని ఉండగా మాస్టర్ మహాశయులే స్వయంగా తలుపు తెరిచారు. ఆయన పవిత్ర పాదాల ముందు మోకరిల్లాను. నాలోని ఆనందాన్ని మరుగుపరచి కేవలం సరదా కోసం నా ముఖంలో గాంభీర్యం తెచ్చి పెట్టుకున్నాను. వచ్చేసానండి, చాలా వచ్చానని ఒప్పుకుంటాను. మీ సందేశం కోసం జగన్మాత నా గురించి ఏమైనా చెప్పిందా అండి? కొంట అనలేదు ఆయన. నేను తెచ్చుకున్న కాంపిత్యం ఆయనకి నమ్మకం కలిగించినట్టు లేదు. అంత ఎందుకండి అలా మాట తప్పిస్తున్నారేం? సాధువులు ఎప్పుడు సూటిగా చెప్పరా? బహుశా కొంచెం పోయి మాట్లాడాలనుకుంటాను. తప్పదా? కళ్ళలో అవగాహన నిండుగా ఉంది. నిన్న రాత్రి 10 గంటలకి సౌందర్యం అయిన జగన్మాత స్వయంగా ఇచ్చిన హామీకి ఆనందంగా ఈ రోజు పొద్దున నేను ఒక్క ముక్కైనా తీసుకోవాల్సిన అవసరం ఉందా? నా వరద వెల్లువలను అరికట్టి ఉంచే ద్వారాలు మాస్టర్ మహాశైల ఆధీనంలో ఉన్నాయి. మళ్ళీ నేను పాదాల ముందు మోకరిల్లాను. ఈసారి వీళ్ళు ఆనందం వల్ల పెళ్ళు బికినవి కానీ వెనకటిలా బాధ వల్ల వెల్లుబడ్డవి కావు. భక్తితో పిలిచిన పిలుపు ఆ అపార తత్వమైకి అందలేదనుకుంటున్నావా? ఎడబాటు తప్పించలేక నువ్వు వేసిన కేకకు మానవ రూపంలోనూ దేవతా రూపంలోనూ కూడా నువ్వు ఆరాధించిన దేవుడి మాతృభావం మారు పలకకుండా ఉండదు. చిన్న ప్రార్థనతోనే పరమాత్మ సత్యతని
మధురంగా పొందగలిగిన ఈ నిరాడంబర సాధువు ఎవరు? ఈ లోకంలో ఈయన నిర్వహించే పాత్ర అతి సామాన్యమైనది. నాకు తెలిసిన వారందరిలోకి అత్యంత వినయ సంపన్నునికి తగ్గట్టుగా ఉంది. ఈ ఇంట్లో డాక్టర్ మహాశైలు మగపిల్లలకు ఒక చిన్న హై స్కూల్ నడిపారు. అటు కూడా పెదవి ఏది కాదు. క్రమశిక్షణలో నియమాలకి చేతి బెత్తాలకి చోటు లేదు. నిజానికి నిరాడంబరమైన ఈ తరగతి గదుల్లో ఉన్నత గణిత శాస్త్రము పాఠ్యపుస్తకాల్లో ఉన్నది ప్రేమ రసాయన శాస్త్రము బోధించేవారు. ఉపదేశాలతో కాకుండా ఆధ్యాత్మిక సంపర్కంతోనే ఆయన తమ జ్ఞానాన్ని వ్యాపించేవారు. జగన్మాత పరిశుద్ధ భక్తి పారవస్యంలో మునిగిపోయిన ఆయన చిన్నపిల్లవాడి మాదిరిగా బాహ్యమైన మర్యాదా సూచనలేవి ఆపేక్షించేవారు కారు. నేను మీ గురువును కాను, ఆయన కొద్ది కాలం తర్వాత వస్తారు అని చెప్పారు నాకు. ఆయన మార్గదర్శకత్వంలో ఇప్పుడు నువ్వు భక్తి ప్రేమల పరంగా పొందే భగవద్ అనుభూతులు ఆయన ప్రగాఢ జ్ఞానపరమైన అనుభూతులుగా నీలో రూపాంతరితం అవుతాయి. నేను ప్రతి సంవత్సరం ఎండలాడే వీధికి వెళ్తుండే వాణ్ణి. పూర్తిగా నిండిన మాస్టర్ మహాశైల దివ్యానుభవ చషకం ఆనందామృత బిందువులు నిత్యం నా మీదకి పొంగు పర్లాలని చూసేవాణ్ణి. ఇంతకు ముందెప్పుడు నేను అత్యంత గౌరవ భావంతో మోకరిల్లలేదు. ఇప్పుడు మాస్టర్ మహాశైల పాద స్పర్శతో పావనమైన నేల మీద నడవటం కూడా అపరిమిత భాగ్యంగా అనిపించింది. ఈ కోసం ప్రత్యేకంగా అల్లిన ఈ సంపెంగ మాల ధరించండి. ఒకనాడు నేను పూలమాల ఒకటి తీసుకు వెళ్ళాను. కానీ ఆయన వద్దు వద్దు అంటూ సిగ్గుపడుతూ దూరంగా జరిగిపోయారు. చివరికి నేను నొచ్చుకోవడం గమనించి చిరునవ్వుతో అంగీకారం తెలిపారు. మన తల్లి భక్తులమే కనుక నువ్వు నాలో నివసించే ఆ తల్లికి కానుకగా ఆలయం మీద ఆ మాల వెయ్యవచ్చు. ఆయన ప్రకృతిలో రవ్వంత అహంకారానికి చోటు లేదు. మా గురువు గారు శాశ్వతంగా పావనమైన దక్షిణేశ్వర కాళికాలయానికి వెళ్దాం రేపు. వంటి గురువర్యులైన శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులు ఆ మర్నాడు పొద్దున గంగా నదిలో 4 మైళ్ల ప్రయాణం చేయటానికి అడవి మీద బయలుదేరాం. 9 గుమ్మటాలతో విరాజిల్లుతున్న కాళికాలయం లోకి ప్రవేశించాం. అందులో వెండితో చేసిన తామర పువ్వు మీద జగజ్జనని విగ్రహం, శివుని విగ్రహం ఉన్నాయి. తామర పువ్వు 1000 రేకులు అతి నేర్పుగా చుట్టి ఉన్నాయి. మాస్టర్ మహాశయులు మంత్రముగ్ధులైనట్టుగా భాషించారు. ప్రేమమై అయిన జగన్మాత అనంత ప్రణయ లీలలో ఆయన నిమగ్నులైపోయారు. ఆయన అమ్మవారి పేరు గానం చేస్తుంటే భావోద్రిక్తమైన నా హృదయం 1000 రేకులుగా విడివడిపోయినట్లు అనిపించింది. తర్వాత పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ చెట్లు అంటే ఈత చెట్లు తోపులో ఆగాము. ఈ చెట్ల నుంచి సహజంగా కారే పాలు మాస్టర్ మహాశయులు అందిస్తున్నట్లు అమృతధారకు ప్రతీకగా ఉన్నాయి. ఆయన ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి. గులాబీ వంటి రూపలుండే జావుక పుష్పాల మధ్య నేను గట్టి నేల మీద అత్యంత నిశ్చలంగా కూర్చున్నాను. తాత్కాలికంగా
ఈ శరీరంలోంచి బయల్పడి దివ్య లోకాల్లో విహరించాను. దక్షిణేశ్వర సందర్శించి ఈ మాస్టర్ మహాశైలతో కలిసి నేను చేసిన మాతృభావంలో లేదా దివ్య కరుణామయ భావంలో భగవంతుడి మాధుర్యాన్ని ఆయన దగ్గరే నేను చవిచూచాను. ఆ రాజు శిశు హృదయానికి పితృభావం లేదా దివ్య న్యాయభావం రుచించదు. కఠినం, అమృత ప్రయాసాత్మకము, గణితబద్ధము అయిన తీర్పరితనం స్వభావానికి సరిపడేది కాదు. ఒకనాడు ప్రార్థనల్లో నిమగ్నులై ఆయన్ని ప్రేమతో స్వర్గంలో ఉండే దేవదూతలకు ఈయన భూమి మీద ప్రతిరూపం అనిపించింది. ఆక్షేపం కాని విమర్శ కాని స్పర్శామాత్రంగా కూడా సోకకుండా ఈయన ఆద్య స్వచ్ఛతతో కాలంగా పరిచయమైన కళ్ళతో ప్రపంచాన్నంతని పరిశీలించేవారు. ఈయన శరీరం, మనస్సు, వాక్కు, చేతలు అన్ని ఆత్మ సారళ్యంతో అప్రయత్నంగా సామరస్యం పొందాయి. ఈయన మామూలుగా ఎవరైనా సలహా ఇచ్చేటప్పుడు తమ వ్యక్తిత్వానికి ప్రాధాన్యం ఇవ్వకుండా మా గురుదేవులు నాకిలా చెప్పారు అని చెప్పి జోహార్లు అర్పిస్తూ ముగించేవారు. మాస్టర్ మహాశయులకు శ్రీరామకృష్ణులతో తాదాత్మ్యం ఎంత ప్రగాఢంగా ఉండేదంటే ఆయన తమ ఆలోచనల్ని వేటిని తమ సొంతంగా గణించేవారు కాదు. ఒకనాడు ఆయన నేను చెయ్యి కలుపుకొని ఆయన బడి ఉన్న వీధిలో తిరుగుతున్నాము. ఇంతలో అక్కడికి ఒక పరిచయస్తుడు ఒకడు వచ్చాడు. అతడు గుర్తుడు. అతని రాకతో ఆనందం సన్నగిల్లింది. అతను చాలా ఏవేవో మాట్లాడుతూ మమ్మల్ని బోదర కొట్టేశాడు. ఇతను నీకు కలిగించటం లేదు అంటే నాతో రహస్యంగా అన్నారు ఆయన. ఆ వచ్చిన దురధికారి తన సోదికి తానే ముగ్గున్నందువల్ల ఈ మాటలు అతను పడిన పడలేదు. దీన్ని జగన్ చెప్పాను. తన దుస్థితి ఆమె గ్రహించింది. అదిగో అక్కడ ఎర్ర రంగు ఇంటి దగ్గరికి మనం వెళ్లేసరికి అతనికి బాగా తొందర పని వరకు జ్ఞాపకం చేస్తానని ఆవిడ మాట ఇచ్చింది అన్నారు. మాకు విముక్తి ప్రసాదించే చోటు మీదే నిలిచిపోయాడు. అతను సరిగా ఎర్ర గేటు దగ్గరికి వచ్చిన వాడల్లా కారణమేమీ లేకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. చెప్పే చెయ్యను లేదు, వెళ్ళొస్తానని చెప్పను లేదు. కల్లోలిత వాతావరణంలో వెళ్ళి మళ్ళీ శాంతి నెలకొంది. మరో రోజు నేను హౌరా రైల్వే స్టేషన్ దగ్గర ఒంటరిగా నడుస్తున్నాను. ఒక గుడి దగ్గర తప్పెట్లు తాగాట్లు కొడుతూ గొంతు చించుకుంటూ భజన చేస్తున్న ఒక చిన్న బృందాన్ని చూసి నేను మనస్సులో విమర్శించుకుంటూ క్షణకాలం నిలిచిపోయాను. దేవుడి పవిత్ర నామాన్ని వీళ్ళు ఎంత భక్తి శూన్యంగా యంత్రం మాదిరిగా పునశ్చరణ చేస్తున్నారు అనుకున్నా. ఇంతలో హఠాత్తుగా మాస్టర్ నా గురించి గబగబా వస్తుండటం చూసి ఆశ్చర్యపోయాను. అయ్యా మీరు ఉన్నారేమిటి? ఆ సాటి నా ప్రశ్న పట్టించుకోకుండా నా ఆలోచనకు జవాబిచ్చారు. చిన్న బాబు, భగవన్నామం అజ్ఞానుల నోట్లోంచి వచ్చిన జ్ఞానుల నోట్లోంచి వచ్చిన మధురంగానే ఉంటుంది కదూ అంటూ ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకున్నారు. ఆయన ఐంద్రజాలిక తివాసి మీద నన్ను కరుణామయి సన్నిధికి తీసుకు వెళ్ళిపోయారని గ్రహించాను. నువ్వు కొన్ని బయోస్కోపులు చూస్తావా? ఒకనాడు మధ్యాహ్నం విరాగులైన మాస్టర్ మహాశైల నోట్లోంచి ఈ ప్రశ్న రావడం నాకు చిత్రంగా అనిపించింది. బయోస్కోప్ అన్న మాట భారతదేశంలో ఆ రోజుల్లో సినిమాలకు వాడేవారు. నేను సరేనన్నాను. ఆయన వెళ్తే చాలు
ఏ పరిస్థితుల్లో ఉన్నా నాకు సంతోషమే వడివడిగా. నడిచి కలకత్తా విశ్వవిద్యాలయం ముందరి తోట దగ్గరికి వచ్చాము. గోల్డ్ అనే చెరువు దగ్గర ఉన్న బల్ల చూపించారు ఆయన. కొన్ని నిమిషాలు ఇక్కడ కూర్చున్నాము. ఎక్కడైనా విశాల జలాశయం కనిపిస్తే ధ్యానం చెయ్యమని మా గురువు గారు చెప్పారు. ఇక్కడ కూర్చున్న ప్రశాంతత దేవుడి అపార శాంతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. సమస్త వస్తుజాలము ఈ నీళ్లలో ప్రతిఫలించినట్టుగానే ఈ విశ్వమంతా విశ్వమానస సరోవరము ప్రతిబింబిస్తూ ఉంటుంది. గురుదేవ్ తరచు అంటున్నారు. మేము హాలులోకి వచ్చాము. అక్కడ ఒక ఉపన్యాసం జరుగుతుంది. అప్పుడప్పుడు సైన్లు చూసి చూపిస్తున్నప్పటికీ ఆ ఉపన్యాసం చాలా నిరుత్సాహజనకంగా ఉంది. చూపించే సైన్లు కూడా అంత నిరాసక్తికరంగానూ ఉన్నాయి. మాస్టర్ గారు నన్ను చూడగానే బయోస్కోపు ఇదన్నమాట. నా ఆలోచనలో ఓర్పు నశించింది. కానీ నా ముఖంలో విసుగుదల కనపరిచి ఆయన్ని నొప్పించగలసలేదు. కానీ ఆయన నా వైపు వంగి రహస్యంగా ఇలా అన్నారు. చిన్నబాబు, నీకు ఈ బయోస్కోపు నచ్చనట్టు అనిపిస్తోంది. ఈ సంగతి జగన్మాతకు చెప్పాను. ఆవిడకి మన ఇద్దరి మీద పూర్తిగా సానుభూతి ఉంది. ఇప్పుడు దీపాలు పోతాయని మనం ఈ గదిలోంచి వెళ్ళిపోయే వరకు మళ్ళీ వెలగవని చెప్తున్నది అమ్మా. ఆయన గుసగుసలు పూర్తి అయ్యేసరికి హాలంతా చీకటైపోయింది. ఉపన్యాస ప్రొఫెసర్ గారు బొంగురు గొంతు ఆశ్చర్యంతో ఒకసారి నిశ్శబ్దమైంది. అప్పుడిలా అన్నారు ఆయన, ఈ హాల్లో ఎలక్ట్రిక్ సిస్టమ్ లో ఏదో లోపం ఉన్నట్టుంది. అప్పటికి నేను మాస్టర్ మహాశయులు గడప దాటేస్తున్నాము. గడవలోంచి వెనక్కి తిరిగి చూస్తే హాల్లో మళ్ళీ దీపాలు కనిపించాయి. చిన్నబాబు, ఆ బయోస్కోపు నీకు నిరాశ కలిగించింది కదూ? అయితే మరో రకమైనది నీకు నచ్చుతుందనుకుంటాను. ఆయన నేను యూనివర్సిటీ భవనానికి ఎదురుగా ఉన్న దారిలో నించుని ఉన్నాము. నా గుండె మీద ఆయన మెల్లగా తట్టారు. వెంటనే పరివర్తనాత్మకమైన నిశ్శబ్దం ఒకటి ఆవరించింది. ఆధునికమైన లాకీలు, శబ్ద పరికరాలు చెడిపోయినప్పుడు మూక చలనచిత్రాల్లా ఎలా మారిపోతాయో అలా ప్రపంచంలోని కోలాహలాన్నంతటినీ అతి విచిత్రమైన అలౌకిక ఘటన ద్వారా దివ్య హస్తం చేసింది. కాలినడకలు వెళ్తూ వాళ్ళు సాగిపోతున్న ట్రాలీ కార్లు, మోటార్ బండ్లు, ఎడ్ల బండ్లు, ఇనుప పట్టాలున్న జట్కా బండ్లు అన్ని చెడి తప్పుడు లేకుండా సాగిపోతున్నాయి. సర్వ వ్యాపకమైన దృష్టిగా నాకు వెనుక వైపు పక్కలా ఉన్న దృశ్యాల్ని కూడా ఎదురుగా ఉన్న వాటి మాదిరిగానే చూశాను. కలకత్తాలో చిన్న బస్తీలో జరుగుతున్న కార్యకలాపాల దృశ్యమంతా నా కళ్ళ ముందు నిశ్శబ్దంగా సాగిపోతుంది. పలచని బూడిద పొర కింద మసకగా కనిపించే నిప్పు కాంతి లాంటి మృదు కాంతి ఒకటి ఆ విశాల దృశ్యమంతా పరుచుకుంది. నా శరీరం అనేకమైన నీడల్లో ఆ నీడలా తప్ప అంతకు మించి గోచరించలేదు. అయితే తక్కిన నీడలు మూగగా ముందుకు వెనక్కు చెదిరిపోతూ ఉంటే నా నీడ మాత్రం నిలకడగా ఉంది. కొందరు కుర్రవాళ్ళు, నా స్నేహితులు నా వైపు వచ్చి కూడా ముందుకు సాగిపోయారు. వాళ్ళు సూటిగా నా వైపు చూసినప్పటికీ నన్ను మాత్రం గుర్తుపట్టలేదు. ఈ అనుపమ మూక ప్రదర్శన నాకొక అనిర్వచనీయమైన ఆనందాతిశయాన్ని కలిగించింది. ఏదో ఊట చలమలోంచి వెలువడే ఆనందామృతాన్ని సేవించాను. ఇంతలో హఠాత్తుగా మాస్టర్ మహాశయులు నా రొమ్ము మీద తట్టినట్టు తెలిసింది. నాకు ఎంత ఇష్టం లేకపోయినా ప్రపంచ గందరగోళం మళ్ళీ చెవుల్లో పడింది.
కలలో తేలిపోతుండేవాణ్ణి నిర్దయగా మేలుకొల్పినట్టుగా అల్లాడిపోయాను. అతీంద్రియ మధువును నాకు అందకుండా చేశారు. చిన్న బాబు, నీకు రెండో బయోస్కోప్ నచ్చినట్టు కనిపిస్తోంది. చిరునవ్వు చిందుస్తున్నారు ఆ సాధువు. నేను కృతజ్ఞతతో ఆయన పాదాల ముందు మోకరిల్లబోయాను. నువ్విప్పుడు ఆ పని చెయ్యకూడదు అన్నారు ఆయన. దేవుడు నీ దేహాలయంలో కూడా ఉన్నాడని నీకు తెలుసు. జగజ్జనని నీ చేతులతో నా పాదాలు తాకనివ్వనీయను. నిరాడంబరులైన మాస్టర్ మహాశైలు నేను జనసమ్మర్దం గల పేవ్మెంట్ నుంచి వచ్చి మెల్లగా నడిచిపోతుండటం కనుక ఎవరైనా గమనించినట్లయితే మేమిద్దరం మంచి నిషాలో ఉన్నామని అనుమానించి ఉండేవారు. నా సాయంకాలపు నీడలు కూడా మాతో పాటు దివ్యానందంతో మత్తెక్కి ఉన్నాయి. ఆయన దయలు రాయటానికి అసమగ్రమైన ఈ మాటలతో ప్రయత్నిస్తున్నా నాకు అనిపిస్తుంది. మాస్టర్ మహాశయులకు నా జీవిత మార్గంలో తారసపడ్డ ఇతర సాధు పుంగవులకు కొన్నేళ్ల తర్వాత నేను ఒక పాశ్చాత్య దేశంలో దైవ భక్తులుగా తమ జీవిత విశేషాలను రాస్తానని ముందుగా తెలిసి ఉండవచ్చునని. వారికి భవిష్యత్తు ముందే తెలిసి ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించిందే విషయమేమి. అలాగే ఇంతవరకు చదువుతూ నా పాఠకులకు కూడా ఆశ్చర్యం కలిగించిందనుకుంటాను. సరళమైన ప్రేమమై భావన ద్వారా అన్ని మతాల సాధువులు దైవ సాక్షాత్కారం పొందారు. కేవలం పరబ్రహ్మ నిర్గుణం అంటే గుణాలు లేనిది, అచింత్యం అంటే ఆలోచనకు అందనిది కావటం వల్ల మానవుల ఆలోచన ఆకాంక్ష ఆ పరబ్రహ్మకు జగజ్జననిగా ఒక మూర్తిమత్వమిస్తూ వచ్చాయి. వేదాల్లో భగవద్గీతలోను వివరించిన విధంగా సాకార దైవ భావనను కేవలం నిరాకార భావనను సమ్మేళనం చేయడం హిందూ తత్వ చింతన సనాతన కాలంలోనే సాధించిన విజయం. ఈ పరస్పర విరుద్ధాల సమన్వయం నా హృదయాన్ని బుద్ధిని కూడా తృప్తిపరుస్తుంది. భక్తి జ్ఞానము ప్రధానంగా ఒకటే. ప్రపత్తి అంటే దేవుణ్ణి ఆశ్రయించటం. శరణాగతి అంటే దేవుడి దయనే నమ్ముకుని తనను తాను అర్పించుకోవటం అన్నది నిజంగా పరమోన్నత జ్ఞానం సాధనకు మార్గాలు. మాస్టర్ మహాశైలకు ఇతర సాధువులందరికీ ఉండే వినయం, దేవుణ్ణి ప్రాణంగాను న్యాయమూర్తిగాను భావించి ఆయన మీదే సంపూర్ణంగా ఆధారపడి ఉన్నామన్న గుర్తింపు వల్ల ఏర్పడినది. భగవంతుడి స్వరూపమే ఆనందం కాబట్టి ఆయనతో భావ్యైక్యం పొందిన వాడు సహజమైన అపరిమితానందం అనుభవిస్తాడు. ఆత్మ సంకల్ప శక్తి పొందే భావావేశాల్లో మొదటిది ఆనందం. పసిపిల్లలకు సహజమైన హృదయంతో జగన్మాతను చేర్చే అన్ని యుగాల భక్తులు ఆవిడ ఎప్పుడూ తమతో ఆడుకుంటూనే ఉంటుందని ధృవపరుస్తారు. మాస్టర్ మహాశయుల జీవితంలో ముఖ్యమైన సందర్భాల్లోనూ కూడా దివ్య లీలలు కళ్ళకు కడుతూ వచ్చాయి. దేవుడి దృష్టిలో పెద్ద చిన్న అన్న తేడా లేదు. అంత పరిపూర్ణ నైపుణ్యంతో ఆయన సూక్ష్మమైన అణువునే కనుక నిర్మించి ఉండకపోతే ఆకాశం, అభిజిత్తు, స్వాతి వంటి నక్షత్రాల్ని సగర్వంగా అలంకరించుకొని ఉండగలిగేదా? ఇది ముఖ్యమైనది, అది ముఖ్యం కానిది అన్న విచక్షణలు దేవుడికి అస్సలు తెలియవు. లేకపోతే ఒక సూది కనుక లేకపోతే మొత్తం విశ్వమంతా కుప్పకూలిపోయేది. 9వ అధ్యాయం అయిపోయింది. 10వ అధ్యాయం. గురుదేవులు
శ్రీ యుక్తేశ్వర గారిని కలుసుకోవటం. దేవుడి మీద ప్రగాఢ విశ్వాసం ఏ అలౌకిక ఘటననైనా జరిపించగలదు. చదవకుండా పరీక్ష పాస్ అవ్వడం ఒక్కటి తప్ప. ఏమీ తోచనప్పుడు ఒకసారి నేను తీసుకున్న స్ఫూర్తిదాయకమైన పుస్తకాన్ని వెంటనే వెగట పుట్టి మూసివేశాను. రచయిత చెప్పినట్టు మినహాయింపు చూస్తే దేవుడి మీద ఆయన గారికి బొత్తిగా విశ్వాసం లేనట్టు కనిపిస్తోంది అనుకున్నాను. పాపం వెర్రివాడు. నడిరాత్రి వెలిగే చమురు దీపం మీదే గొప్ప గౌరవం ఉన్నవాడు. నేను హై స్కూల్ చదువు పూర్తి చేస్తానని వెనకే మా నాన్నగారికి మాట ఇచ్చాను. కానీ నేను పట్టినట్టు నటించలేను. నెలలు గడుస్తున్న కొద్దీ నేను క్లాసులో కనిపించడం మరింత తక్కువైంది. కలకత్తా రేవుల్లో నిర్జన ప్రదేశాలకు వెళ్ళటం ఎక్కువైంది. ఆ రేవుల్ని ఆనుకుని ఉన్నాయి శ్మశానాలు. ముఖ్యంగా రాత్రిపూట భయంకరంగా ఉండే ఈ శ్మశానాలు యోగిని బాగా ఆకట్టుకుంటాయని అంటారు. మరణం లేని మహత్తత్వాన్ని అన్వేషించేవాడు కొన్ని బోడి పుర్రెల్ని చూసి బెదిరిపోకూడదు. రకరకాల ఎముకలు చెల్లా చెదరుగా ఉండే నైరాత్య విలయంలోనే మానవ జీవితం ఎంత అపరిపూర్ణమైనదో స్పష్టమైంది. ఈ విధంగా నేను చేసే అర్ధరాత్రి జాగరణలు స్వభావ రీత్యా విద్యార్థులు చేసే జాగరణలకు భిన్నమైనవి. హిందూ హైస్కూల్లో సంవత్సరాంత పరీక్షలు జరిగే వారం గబగబా దగ్గర పడుతోంది. ఈ పరీక్షా కాలం శ్మశాన వాటికలాగే సుపరిచితమైన భయోత్పాతాన్ని కలిగిస్తుంది. అయినా నా మనస్సు ప్రశాంతంగానే ఉంది. పిశాచాలకు దొరకకుండా నేనక్కడ తరగతి గదుల్లో కంటబడని జ్ఞానాన్ని తవ్వి తీస్తున్నాను. కానీ నాకు సర్వానంద స్వామి వారిలా ఒకే సమయంలో 2 చోట్ల సులువుగా కనపడే నేర్పు లేదు. అయితే భగవంతుడు ఆ సంకట స్థితిని గమనించి నన్ను దాంట్లోంచి బయటపడేస్తాడన్నది నా ఆలోచన. దురదృష్టం కొందరికి తర్క విరుద్ధంగా కనిపించవచ్చు. కష్టాలు భగవంతుడు లీలా విశేషం వివరించటానికి వీలు కాని విధంగా 1000 దృష్టాంతాల్లో కళ్ళకు కట్టినప్పుడు వాటి మూలంగా భక్తుడికి హేతురాహిత్యం ఏర్పడుతుంది. ఓ ముకుంద, ఈ మధ్య బొత్తిగా కనిపించడమే మానేశావు. ఒకనాడు మధ్యాహ్నం నా నాతో చదువుకున్నవాడు ఒకడు నన్ను గడ్పార్ రోడ్డులో పలకరించాడు. అరే అరే అంటూ నన్ను స్కూల్లో కనిపించకపోవటం నన్ను తప్పకుండా ఇరకాటంలో పెట్టేలా ఉందిరా అంటూ స్నేహపూర్వకంగా చూస్తున్నానంటూ దగ్గరగా నా బాధ వెళ్ళబెట్టుకున్నాను. మంచి తెలివైన విద్యార్థి వాడు. నా మాటకి కులాసాగా నవ్వాడు. నా అవస్థ చూస్తే ఎవరికైనా నవ్వు రాకపోదు. చివరి పరీక్షకి నువ్వు బొత్తిగా తయారు కాకుండా ఉన్నావు అన్నాడు వాడు. నేను నీకు సహాయం చెయ్యాలనుకుంటున్నాను. ఈ మాటలే ఒక దివ్యమైన వాగ్దానాన్ని నా చెవుల్లో వేశాయి. మంచి హుషారుగా నా స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. మాస్టర్లు పరీక్షల్లో ఇవ్వవచ్చునని తనకు కనిపించిన రకరకాల ప్రశ్నలకు సమాధానాలు వాడు నాకు స్థూలంగా చెప్పుకొచ్చాడు. ఈ ప్రశ్నలు ఆత్మవిశ్వాసంతో పరీక్షకు వెళ్లే కుర్రవాడికి చాలా మందిని పరీక్షలతో బోల్తా కొట్టిస్తాయి. నా సమాధానాలు గుర్తుంచుకో, దెబ్బ తినకుండా బయటపడతావు నువ్వు. నేను అక్కడి నుంచి బయలుదేరేసరికి రాత్రి చాలా గడిచిపోయింది. అప్పటికప్పుడు పట్టించుకున్న పాండిత్యంతో పిటపిటలాడిపోతూ రాబోయే గడ్డు రోజుల్లో ఆ పాండిత్యం అలాగే నిలిచి ఉండాలని భక్తితో ప్రార్థన చేశాను. పరీక్షకుల్లో అనేక పాఠ్య విషయాలు నాకు బోధించాడు. కానీ ఆ తొందరలో టైం చాలకపోవటం వల్ల నా సంస్కృతం కోర్సు సంగతి మర్చిపోయాను.
ఈ పొరపాటున దేవుడికి భక్తి పూర్వకంగా గుర్తు చేశాను. మర్నాడు పొద్దున లయబద్ధంగా కథం దొక్కుతూ నడుస్తూ కొత్తగా పడించిన జ్ఞానాన్ని వంటబట్టించుకుంటూ షికారుకు బయలుదేరా. నేను అడ్డగా ఒక మూల ఒత్తుగా పెరిగిన గడ్డి మొక్కల్లో పడిపోతూ ఉండగా విడివిడిగా పడి ఉన్న కొన్ని అచ్చు కాగితాల మీద నా కళ్ళు పడ్డాయి. విజేతలా గబుక్కున ముందుకు దూకాను. సంస్కృత శ్లోకం నా చేతికి చిక్కాను. వాటికి విడమరిచి అర్థాలు తెప్పించుకోవటానికి ఒక పండితుణ్ణి వెతికి పట్టుకున్నాను. ఆయన గొప్ప స్వరం ఆ ప్రాకృతం కాసుకున్న అపరిమిత మాధుర్యంతో గాలిని చేసింది. అసాధారణమైన ఈ శ్లోకాలు నీ సంస్కృత పరీక్షకి పనికొచ్చే అవకాశం లేదు. ఆ పండితుడు అపనమ్మకంగా అన్నాడు. అయితే ఆ కవిత్వంతో ఏర్పడ్డ పరిచయమే ఆ మర్నాడు జరిగే సంస్కృత పరీక్షలో నేను పాస్ అవ్వడానికి సాయపడింది. వివేచనగా నంటూ చేసిన సహాయం వల్ల నేను తక్కిన పాఠ్య విషయాల్లో కూడా అత్తత్ర మార్కులు తెచ్చుకుని పరీక్ష గట్టెక్కాను. ఇచ్చిన మాట నిలబెట్టుకుని నేను సెకండరీ స్కూల్ కోర్సు పూర్తి చేసినందుకు నాన్నగారు సంతోషించారు. ఇంటికి వెళ్ళటం విషయంలోనూ, చెత్త కుప్ప నుంచి అలవాటు లేని దారిలో నడిచి వెళ్ళటం విషయంలోనూ నాకొక దారి చూపించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నా. నన్ను తెలుసుకోవటానికి సమయోచితంగా తాను చేసిన పథకాన్ని ఆయన సరదాగా 2 రకాలు వ్యక్తం చేశాడు. పరీక్ష హాల్లో దేవుడి ప్రాముఖ్యాన్ని నిరసించిన రచయిత గారి పుస్తకం వెనుక నేను చదవకుండా విడిచిపెట్టేసినది. మేడం ఏదో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మేడం, పక్కన గలగల అంటుంది ఏదో. నా దగ్గర అయితే ఏం లేదు మేడం. ఓకే ఓకే సరే. అవును మేడం, కొంచెం సౌండ్ వస్తుంది మేడం. స్వప్న మేడం మీ దగ్గర నుంచి నేను అన్నట్టుంది. లేదు మేడం, చూడండి అంటే చూడండి. కూర్చున్నా. అదే మేడం, అది ఏదో కానీ కొంచెం గలగల అంటుంది అంతే, ఇంకేం లేదు. సరే ఓకే మేడం, కంటిన్యూ చేయండి. ఓకే. మళ్ళీ నా కంటపడింది. నిశ్శబ్దంగా నాలో నేను చేసుకున్న వ్యాఖ్యానానికి కుముసి నవ్వు ఆపుకోలేకపోయాను. పీనుగుల మధ్య కూర్చుని దైవ ప్రార్థన చెయ్యటం హై స్కూల్ డిప్లొమా సంపాదించటానికి అడ్డదారి అని కనుక నేను ఈయనకి చెప్పవలసి వస్తే ఈయన గారి మనస్సులో గందరగోళం ఇంకా పెరిగిపోయేది. నా కొత్త ఘనత కారణంగా ఇప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోవటానికి బాహాటంగానే పథకం వేస్తున్నాను. జితేంద్ర మంజుదార్ అనే స్నేహితుడితో కలిసి వెళ్లి కాశీలో ఉన్న శ్రీ భారత్ ధర్మ మహామండల వాళ్ళ ఆశ్రమంలో చేరి ఆధ్యాత్మికమైన శిక్షణ పొందాలని నిశ్చయించుకున్నాను. మా కుటుంబంతో ఎడబాటు వస్తుందన్న ఆలోచనతో ఒకనాడు నేను పడిపోయాను. అమ్మ పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళ మీద, ముఖ్యంగా నా తమ్ముళ్ళు సనందుడు, విష్ణు మీద, నా చివరి పిల్లలు తాము మీద నా ఆప్యాయత గాఢంగా పెరిగింది. వెంటనే నా ఏకాంత స్థలానికి పరిగెత్తాను. ఒడిదుడుకులతో కూడిన నా ఆధ్యాత్మిక సాధనలోని అనేక దృశ్యాలకు ఆ అటకి సాక్షి. 2 గంటల సేపు నా కన్నీరు వరదలై పారిన తరువాత అన్నిటికీ ప్రక్షాళనం చేసే ఒకానొక అజ్ఞాత శక్తి వల్ల నాలో ఒక విలక్షణమైన పరివర్తన వచ్చినట్టు అనిపించింది. అనుబంధాలన్నీ అదృశ్యమైపోయాయి. స్నేహితులందరినీ మించిన స్నేహితులైన భగవంతుణ్ణి అన్వేషించాలన్న నిర్ణయం బాగా బలపడింది. చివరిసారిగా ఒక్క కోరిక కోరుతున్నాను. నన్ను నీ కోసం తపించే అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్ళని విడిచిపెట్టి వెళ్ళకు. నాన్నగారి
దీవెన కోసం నేను ఆయన ఎదుట నించునేసరికి ఆయన దిగాలుగా ఇలా అన్నారు, నాన్నగారు, మీ మీద నాకెంత ప్రేమ ఉందో ఎలా చెప్పగలను? కానీ ఈ భూమి మీద నాకు పరిపూర్ణులైన తండ్రిని సంపాదించిన జగత్పితమైన ప్రేమ ఇంకా ఎక్కువైనది. ఇంతకంటే ఎక్కువ దివ్యమైన జ్ఞానం పొంది ఎప్పుడో ఒకనాడు మళ్ళీ తిరిగి రావటానికి నన్నెప్పుడు వెళ్ళనివ్వండి నాన్నగారు. అనిష్టంగా ఇచ్చిన అనుమతితో అప్పటికే కాశీలో ఆశ్రమంలో ఉన్న జితేంద్రని కలుసుకోవటానికి బయలుదేరాను. నేను వెళ్ళగానే ఆశ్రమాధిపతి అయిన స్వాముల వారు దయానందులు నన్ను సాదరంగా పలకరించారు. ఆయన పడుతు ప్రాయంలో ఉన్నవారు. పొడుగ్గా సన్నగా ఆలోచనాపరులుగా కనిపించే ఆ స్వామి వారి మీద నాకు సదభిప్రాయం కలిగింది. అందమైన ఆయన ముఖంలో బుద్ధుడిలో ఉన్న మాదిరి ప్రశాంతం ఉండేది. ఈ కొత్త నివాసంలో ఒక అటక ఉన్నందుకు నేను సంతోషించాను. ఉదయ సంధ్య వేళ పొద్దుటి పూట అక్కడ గడపటానికి వీలు కల్పించుకున్నాను. ధ్యాన సాధన గురించి ఏమీ తెలియని ఆ ఆశ్రమ వాసులు నాకున్న సమయమంతా ఆశ్రమ నిర్వహణ విధులు నిర్వహించటానికి వినియోగించాలని అనుకునేవారు. మధ్యాహ్నం పూట నేను వాళ్ళ ఆఫీసులో చేసే పనికి మెచ్చుకునేవారు. దేవుణ్ణి అంత తొందరగా పట్టుకోవటానికి ప్రయత్నించకు. ఒకనాడు పొద్దు నేను అటక మీదకు వెళ్తూ ఉండగా నా వెంట వచ్చిన ఆశ్రమ సహవాసి చేసిన పరిహాసం ఇది. నేను దయానంద గారి దగ్గరికి వెళ్ళాను. గంగానన్న తమ చిన్న గదిలో ఏదో పనిలో మునిగి ఉన్నారాయన. స్వామీజీ, ఇక్కడ నేను చెయ్యవలసింది ఏమిటో నాకు తెలియకుండా ఉంది. దేవుడు ప్రత్యక్ష దర్శనం కావాలని ఆకాంక్షిస్తున్నావు. ఆయన లేనిదే సమస్త సభ్యత్వంతో కాని, మత విశ్వాసంతో కాని, సత్కార్యాలతో కాని నాకు తృప్తి కలగదు. కాషాయ వస్త్రధారి అయిన ఆ స్వాముల వారి ఆప్యాయంగా నా వెన్ను తట్టారు. ఉత్తుత్తి కోపిస్తూ పక్కనున్న శిష్యుల్ని కొందరిని మందలించారు. ముకుందుణ్ణి ఇబ్బంది పెట్టకండి, మన పద్ధతులు క్రమంగా నేర్చుకుంటాడులేండి. నేను మర్యాదగా నా సంశయాన్ని మరుగుపరిచాను. విద్యార్థి గదిలోంచి వెళ్లిపోయాను. ఆయన మందలింపుకి వాళ్ళేమీ కుంగిపోయినట్టు కనిపించలేదు. దయానందులు ఆ తర్వాత ఇంకా చెప్పారు నాకు, ముకుందా, మీ నాన్నగారు ప్రతి నెల వరుస తప్పకుండా నీకు డబ్బు పంపిస్తున్నట్టున్నారు. ఆ డబ్బు తిప్పి పంపేయి, నీకు అక్కర్లేదు. ఇంకా నీ శిక్షణ కోసం రెండో సూచన, అది నీ భోజనం గురించి. నీకు ఆకలి వేస్తున్నప్పుడు కూడా ఆ సంగతి మేడం వినిపించట్లేదు సరిగ్గా. నా కంట్లో ఆకలి మిలమిల్లాడుతుందేమో నాకైతే తెలియదు. నాకు ఆకలిగా ఉందన్న సంగతి మట్టుకు బాగా తెలుసు. కానీ ఆశ్రమంలో వేళలో తప్పకుండా మొదటిసారి భోజనం పెట్టే సమయం మాత్రం మధ్యాహ్నం 12 గంటలు. మా ఇంట్లో అయితే 9 గంటల వేళకి సుష్టుగా పలహారం చెయ్యటం నాకు అలవాటు. ప్రతిరోజు ఈ 3 గంటల వ్యవధి మాత్రం మరింత దుర్భరం అవుతోంది. కలకత్తాలో అయితే ఒక్క 10 నిమిషాల ఆలస్యానికి నేను వంటవాణ్ణి తిట్టేసేవాణ్ణి. ఇప్పుడు ఆ రోజులు గతించాయి. ఇక ఆకలిని అదుపులో పెట్టడానికి ప్రయత్నించాను. 24 గంటల ఉపవాసం పూర్తి చేశాను. మర్నాడు మధ్యాహ్నం ఎప్పుడవుతుందా అని రెట్టింపు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాను. భోంచేయటం జితేంద్ర ఘోరమైన ఈ వార్త తెచ్చాడు. 2 వారాల పాటు ఊళ్ళో లేని స్వాముల వారు స్వాగత సూచకంగా రుచికరమైన వంటకాలెన్నో సిద్ధంగా ఉన్నాయి. ఆకలి పుట్టించే వాసన ఆశ్రమమంతటా నిండి ఉంది. వేరే ఏమీ దొరకనప్పుడు నిన్నటి రోజున ఉపవాసమున్నానన్న గర్వం తప్ప
మరేముంటుంది మింగటానికి? దేవుడా, బండి తొందరగా రప్పించు. దయానందులు నా నోరు కట్టేయటానికి విధించిన నియమంతో దివ్య ప్రదాత అయిన భగవంతుడికి ఏమీ ప్రమేయం లేదని అనుకున్నాను. భగవంతుడి దృష్టి మరో చోట ఉంది. కుంటుకుంటూ నడుస్తున్న గడియారం గంటలు గడిపేసింది. మా స్వాముల వారు కుమ్మంలో అడుగు పెట్టే వేళకి చీకటి పడిపోతుంది. నేను పట్టరాని సంతోషంతో ఆయనకి స్వాగతం చెప్పాను. దయానందుల ముందు స్నానం చేసి ధ్యానం చేసుకుంటారు. ఆ తరువాత మనం వడ్డన చేసేది. జితేంద్రుడు ఆపశకనో పక్షిలా మళ్ళీ నా దగ్గరికి తయారయ్యాడు. నేను దాదాపు స్పృహ తప్పిపోయే స్థితిలో ఉన్నాను. ఖాళీగా ఉండటం కొత్త అయితే నా చిన్నారి కడుపు ఆవురావురమంటూ తొకాయిస్తోంది. నేను చూసిన క్షమాబాధితులు చిత్రాలు నా ముందు పిచాసెల్లా అల్లాడుతున్నాయి. కాశీలో మరుసటి ఆకలి చావు ఈ క్షణంలోనే ఈ ఆశ్రమంలో సంభవించబోతోంది అనుకున్నాను. ఆ ప్రమాదం 9 గంటల వేళకు తప్పిపోయింది. అమృత తుల్యమైన తీయని పిలుపు నా జీవితంలోకి పరిపూర్ణ ఘడియల్లో ఒకటిగా ఆ రాత్రి భోజనం నా జ్ఞాపకాల్లో నేటికీ చాలా స్పష్టంగా నిలిచి ఉంది. నేను భోజనంలో ఎంత గాఢంగా మునిగిపోయినప్పటికీ దయానందులు పరధ్యానంగా భోంచేస్తున్నారన్న సంగతి గమనించలేకపోయాను. నేను కోరే మాదిరి భౌతిక సుఖాలకు ఆయన అతీతులైనట్టున్నారు. స్వామీజీ, మీకు ఆకలి వెయ్యలేదా? నేను సుష్టుగా భోంచేసినందుకు సంతోషపడుతూ పఠన మందిరంలో ఆయనతో పాటు ఒంటరిగా ఉన్నాను. వేసింది అన్నారు. గత 4 రోజులు తిండి తీర్థం లేకుండా గడిపాను. రైలు ప్రయాణాల్లో నేనెన్నడూ తినను. ఐహిక వాంఛలతో కూడిన ప్రజల నుంచి వెలువడే విభిన్న స్పందనలతో నిండి ఉంటాయి రైళ్లు. మా బోటి సన్యాసులకు విధించిన శాస్త్ర నియమాల్ని నేను తూచా తప్పకుండా పాటిస్తాను. వ్యవస్థాపరమైన పనికి సంబంధించిన సమస్యలు కొన్ని నా మనస్సులో ఉన్నాయి. అంచేత ఆ రాత్రి భోజనం మీద మనస్సు పెట్టలేదు. తొందర ఏముంది, రేపు గుర్తు పెట్టుకుని సరిగా భోంచేస్తాలే అంటూ ఉల్లాసంగా నవ్వారాయన. ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగా నాలో లజ్జ వ్యాపించింది. కానీ గడిచిన రోజంతా నేను అనుభవించిన హింస అంత సులువుగా మరిచిపోలేకపోయాను. నేను మరో ప్రశ్న అడగటానికి పూనుకున్నాను. స్వామీజీ, మీ ఆదేశం నాకు గందరగోళం కలిగిస్తోంది. అన్నం పెట్టమని నేను ఎన్నడూ అడగననుకోండి. నాకెవరు ఏం పెట్టరనుకోండి. నేను ఆకలితో మాడి చావవలసిందే. అయితే చావు. ఈ భయంకరమైన సలహా గాలిని చీల్చుకుంటూ వినవచ్చింది. చావవలసే ఉంటే చావు ముకుందా, దైవ బలం వల్లనే కాని తిండి బలం వల్ల బతుకుతానని ఎప్పుడూ నమ్మకు. పుష్టినిచ్చే పదార్థాలన్నీ సృష్టించిన వాడు ఆయన. ఆకలి పుట్టించిన వాడు ఆయన. తన భక్తుడి పాలన పోషణ ఆయన తప్పకుండా చూసుకుంటాడు. అన్నం నిన్ను బతికిస్తోందని కాని, డబ్బు పోషిస్తోందని కాని, మనుషులు పోషిస్తున్నారని కాని అనుకోకు. ఆ ప్రభువు నీ ఊపిరి కాస్త లాగేస్తే అవేమన్నా నీకు సాయపడతాయా? అవి కేవలం ఆయన ఉపకరణాలు మాత్రమే. నీ కడుపులో ఆహారం జీర్ణమవుతున్నది ఏదో నీ నేర్పు వలన ఏంటి? నీ విచక్షణ జ్ఞాన ఖడ్గాన్ని ఉపయోగించు ముకుందా. ఉపకరణ బంధాల్ని ఛేదించి ఒకే ఒక కారణమైన భగవంతుణ్ణి దర్శించు. నిశితమైన ఆయన మాటలు నాలో మూలుగల్లోతుల్లోకి దూసుకుపోవటం గమనించాను.
దైహికావసరాలు ఆత్మను పరాజితం చేస్తాయన్న పాతకాలపు భ్రమ పటాపంచలైంది. పరమాత్మ సర్వ సమృద్ధిని అక్కడే చవిచూశాను. వారణాసి ఆశ్రమంలో నేర్చుకున్న ఒక గుణపాఠం ఉపయోగాన్ని చేసే సందర్భం అనంత యాత్రగా సాగిన నా అనంతర జీవితంలో ఎన్ని అపరిచిత నగరాల్లో వచ్చిందో. కలకత్తా నుంచి వచ్చేటప్పుడు నాలో వచ్చిన ఒకే ఒక విలువైన వస్తువు మా అమ్మ దగ్గర నుంచి నాకు సంక్రమించిన వెండి రక్షరేఖ. నా చిన్నప్పుడు మా అమ్మకి ఒక సాధువు ఇచ్చినది. కొన్నేళ్లుగా దాన్ని నేను కాపాడుకుంటూ ఇప్పుడు ఆశ్రమంలో నా గదిలో జాగ్రత్తగా దాచిపెట్టాను. ఒకనాడు పొద్దున్న నేను రక్షరేఖను మళ్ళీ ఒకసారి చూసుకుని ఆనందిద్దామని తాళం వేసిన పెట్టె తెరిచాను. సీలు వేసిన కవరును ఎవరూ తాకనైనా లేదు, కానీ రక్షరేఖ మాయమైంది. అది పోయినందుకు ఎంతో బాధపడుతూ కవరు చింపి చూసుకుని నేను పొరపాటు పడ్డానికి అవకాశం లేదని రూఢి చేసుకున్నాను. ఆ సాధువు జోస్యం చెప్పిన ప్రకారమే ఆయన శూన్యంలోంచి ఇచ్చినది తిరిగి శూన్యంలోనే కలిసిపోతుంది. దయానందుల అనుయాయుతతో నా సంబంధం క్రమంగా చెడిపోతూ వచ్చింది. కావాలని నేను వాళ్ళకి దూరంగా ఉంటున్నందుకు వచ్చుకుని వాళ్ళు నాకు దూరం అయ్యారు. ఏ ఆశయంతో నేను ఇంటికి ప్రాపంచికమైన ఆశల్ని అన్నింటినీ వదులుకుని దైవ ధ్యాన నిష్టకు కట్టుబడి ఉన్నాను, ఆ ఆశయమే ఇన్ని వైపుల నుంచి నిస్సారమైన విమర్శకు గురి అవుతూ వచ్చింది. ఆధ్యాత్మిక పరివేదనతో మనసు వ్యధ చెంది భగవంతుడు నాకొక సమాధానం అనుగ్రహించే వరకు ప్రార్థన చెయ్యాలని నిశ్చయించుకుని ఒక ఉషోదయాన నేను నా అటక మీదికి వెళ్ళాను. దయామయి జగన్మాత దివ్య దర్శనాల ద్వారా నువ్వైనా నాకు జ్ఞానబోధ చెయ్యి, లేకపోతే నువ్వు పంపే గురువు ద్వారానైనా బోధించు. గంటల తరబడిగా నేను వెక్కి ఏడుస్తూ పెట్టుకున్న మొరకు సమాధానం రాలేదు. ఇంతలో హఠాత్తుగా అనంతమైన ఒక వలయాకార మండలంలోకి నన్ను సశరీరంగా లేవనెత్తినట్టు అనిపించింది. నీ గురువు ఈ రోజునే వస్తున్నాడు. దివ్యమైన ఒక స్త్రీ కంఠస్వరం అన్ని వేపుల నుంచి అవ్యక్తంలోకి వినవచ్చింది. ఇంతలో ఒక నిర్దిష్ట ప్రదేశం నుంచి కేక వినిపించటంతో నా అతీంద్రియానుభూతి పటాపంచలైంది. వంటింట్లోంచి హబు అనే మారు పేరు గల యువ పురోహితుడు పిలుస్తున్నాడు నన్ను. ముకుందా, ఇంక నీ ధ్యానం చాలు, నువ్వు పని మీద వెళ్ళాలి. మరోనాడైతే నేను అసహనంగా జవాబు ఇచ్చేవాణ్ణి. ఇప్పుడు మాత్రం కన్నీళ్లతో ఉబ్బిన మొహం తుడుచుకుని అణకువగా అతని మాట మన్నించాను. హబుతో కలిసి ఎక్కడో దూరంగా బెంగాలీ బస్తీలో ఉన్న బజారుకు బయలుదేరాను. బజారులో మేము సరుకులు కొనటం పూర్తి అయ్యేసరికి సూర్యుడు ఇంకా నడినెత్తికి రాలేదు. ఇల్లాళ్ళు, గైండ్లు, పురోహితులు, సాదా బట్టలు కట్టుకుని వితంతులు, హుందాగా ఉండే బ్రాహ్మణులు ఎక్కడైతే అక్కడ కనిపించే ఆంబోతులతోనూ మంచి రద్దీగా ఉన్న వీధిలో ముందుకు చొచ్చుకుంటూ వెళ్ళాము. నేను హబు. అలా సాగిపోతూ ఉండగా అతి సాధారణమైన ఒక సన్నటి సందు వైపు తల తిప్పి చూశాను. ఆ సందు చివర స్వాముల వారి మాదిరిగా కాషాయ వస్త్రాలు ధరించిన క్రీస్తు వంటి మహాపురుషులొకరు నిశ్చలంగా నిలబడి ఉన్నారు. ఆ క్షణంలోనే కాక యుగ యుగాలుగా కూడా నాకు తెలిసిన వారిలా కనిపించారాయన. ఒక్క క్షణం నా చూపు ఆబగా ఆయన మీదే నిలిచింది. కాని ఇంతలోనే మళ్లీ మనస్సులో ఒక శంక పుట్టింది. దేశాటనం చేసే ఈ సన్యాసిని చూసి ఎవరో నీకు తెలిసినాయన అనుకొని పొరబడుతున్నావు. కలలు కనేవాడా, ముందుకు నడు అనుకున్నాను. 10 నిమిషాలయ్యేసరికి నా పాదాలు బాగా తిమ్మిరెక్కేసినట్టు అనిపించింది.
కాళ్ళు రాళ్లైపోయినట్టయి అడుగు ముందుకు పడనివ్వలేదు. ఎంతో శ్రమపడి వెనక్కి తిరిగాను. వెంటనే నా పాదాలు మళ్ళీ మామూలుగా అయిపోయాయి. తర్వాత మళ్ళీ ఇటు తిరిగాను. ఆ చిత్రమైన బరువు మళ్ళీ నన్ను అణిచివేసింది. ఆ సాధువు గారు అయస్కాంత శక్తితో నన్ను దగ్గరికి లాక్కుంటున్నారు. ఇలా అనిపించేసరికి నా దగ్గరున్న పొట్లాలు హబో చేతిలో పెట్టేశాను. అతను నేను వేసే తప్పటడుగులు ఆశ్చర్యంగా గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు విరగబడి నవ్వాడు. ఏమైంది నీకు, పిచ్చెక్కిందా? నాలో పొంగే భావావేశం అతనికి తగిన జవాబివ్వకుండా అడ్డుకుంది. మారు పలక్కుండా అక్కడి నుంచి పరిగెత్తాను. పాదాలకు రెక్కలు మొలిచిన వాడి మాదిరిగా అడుగులు గాలిలో తేలిపోతూ ఉండగా ఆ సన్నటి సందు దగ్గరికి చేరాను. నేనున్న ఓపే నిలకడగా చూస్తున్న ప్రశాంతమూర్తి చటుక్కున నా కంటబడ్డాడు. ఆత్రంగా కొన్ని అడుగులు వేసేసరికి ఆయన పాదాల దగ్గరున్నాను. గురుదేవా, గురుదేవా, 1000 దివ్య దర్శనాల్లో నా కళ్ళకు కట్టిన దివ్య ముఖ బింబం ఇదే. కొనదేరిన గడ్డంతో, గిరజాల జుట్టుతో, సింహాన్ని తలపించే తల, శుభదృష్టి ప్రసరించే ఈ కళ్ళు. రాత్రి వేళల్లో నేను అస్తవ్యస్తమైన ఆలోచనలతో విషాదంలో మునిగి ఉన్నప్పుడు నా వైపు గుచ్చి గుచ్చి చూస్తుండేవి. వాటిలో నాకు పూర్తిగా అర్థం కాని ఆశాభావమేదో పొడగడుతూ ఉండేది. నా తండ్రి వచ్చేశావా అంటూ గురుదేవులు ఆనందంతో తబ్బిబ్బై వణుకుతున్న గొంతుతో బెంగాలీ భాషలో మళ్ళీ మళ్ళీ అన్నారు. ఎన్నేళ్లు కాచుకుని ఉన్నాను బాబు నీ కోసం. మేమిద్దరం మౌనంలో ఐక్యమయ్యాం. మాటలు బొత్తిగా అనవసరమనిపించాయి. అనర్ఘళ వాగ్వాదం, నిశ్శబ్ద సంగీతంతో గురువు హృదయం నుంచి నేరుగా శిష్యుడిలోకి ప్రవేశించింది. నా గురుదేవులు దైవ సాక్షాత్కారం పొందిన వారని, నన్ను వారు దైవ సన్నిధికి చేరుస్తారని నిరాక్షేపమైన అంతర్దృష్టి వల్ల తెలుసుకున్నాను. ఈ జీవితంలో అలుముకున్న చీకటి గత జన్మల జ్ఞాపకాలనే చిరుపొద్దు పొడపుతో అదృశ్యమైపోయింది. నాటకీయ కాలం చక్రగతిలో ఆవృత్తమయ్యే గతం, వర్తమానం, భవిష్యత్తుల ఆ కాల నాటక దృశ్యాలు ఈ పవిత్ర పాద సన్నిధిలో నన్ను గమనించిన తొలి రోజు ఇది కాదు. గురుదేవులు నా చెయ్యి పట్టుకొని ఆ ఊళ్ళో రాణామహల్ బస్తీలో ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లారు. క్రీడాకారుడి మాదిరిగా బలిష్ట దేహులైన ఆయన నడక దృఢగతిలో సాగింది. పొడుగ్గా నిటారుగా ఉన్న ఆయనకి అప్పటికి 55 యువకుడిలా మంచి చురుగ్గా సత్తువతో ఉన్నారు. ఆయన కళ్ళు నల్లగా, విశాలంగా, ప్రగాఢమైన జ్ఞానంతో నిండి ఆనందంగా ఉన్నాయి. కొద్దిగా వంకలు తిరిగిన జుట్టు ఆయన ముఖ గాంభీర్యానికి మార్ధవం చేకూర్చింది. బలం, సాధుత్వంతో సూక్ష్మ రూపంలో మేళవించింది. గంగకు ఎదురుగా ఉన్న ఆ ఇంటి రాతి బాల్కనీకి మేము వెడుతూ ఉండగా ఆయన ఆప్యాయంగా ఇలా అన్నారు. నా ఆశ్రమాలు, నా సర్వస్వము నీకిచ్చేస్తాను స్వామి. నేను వచ్చింది కేవలం జ్ఞానం కోసం, దైవ సాక్షాత్కారం కోసం. నేను మీ దగ్గర పొందగోరే నిధులు అవి. మా గురుదేవుడు. ఇప్పుడు మీరు చదివే పేర అయిందా మేడం? మేడం ఇప్పుడు మీరు చదివే పేర అయిందా మేడం? అవలేదు మేడం. ఓకే, ఇంకా ఒక పేజీ ఉంది. ఓకే, ఆపేయమంటారా? ఇంకొక పేజీ ఉంది అంతే. సరే, ఓకే, కంటిన్యూ చేసేయండి మేడం. స్వామి, నేను వచ్చింది కేవలం జ్ఞానం కోసమే, దైవ సాక్షాత్కారం కోసం. నేను మీ దగ్గర పొందగోరే విధులు అవి. మా గురుదేవులు మళ్ళీ మాట్లాడేలోగా భారతదేశ సాయం సంధ్య చెటుక్కున అరతెర జార్చింది.
ఆయన కళ్ళలో లోతు అందని ఆర్ద్రత నిండి ఉంది. నేను బేషరతుగా నా ప్రేమ అందిస్తాను. అమూల్యమైన వాక్కులు, ఆయన ప్రేమకు రుజువు మళ్ళీ నా చెవిన పడ్డానికి తరువాత 5 శతాబ్ది పట్టింది. ఆయన పెదవులు భావోద్రేగాన్ని ఎరుగవు. మహాశయ, సముద్రం లాంటి ఆయన హృదయానికి ఒప్పినది మౌనమే. నువ్వు కూడా అలాగే బేషరతుగా నాకు ప్రేమ అందిస్తావా? శిశు సహజమైన నమ్మకం నింపుకున్న కళ్ళతో ఆయన నా కేసి చూశారు. గురుదేవా, మిమ్మల్ని అనంతకాలం శాశ్వతంగా ప్రేమిస్తాను. కోర్కెల్లోకి, తృప్తుల్లోకి గుప్తంగా వేళ్లు పారిన మామూలు ప్రేమ స్వార్థంతో కూడుకున్నది. కానీ దివ్యమైన ప్రేమ షరతులు ఏదీ లేనిది, ఎల్లలు లేనిది, మార్పు లేనిది, స్థిరపరచే లక్షణం గల విశుద్ధ ప్రేమ స్పర్శతో మానవ హృదయ చాంచల్యం మటుమాయమైపోయింది. నమ్రతతో ఆయన ఇంకా ఇలా అన్నారు, నేనెప్పుడైనా దైవ సాక్షాత్కార స్థితి నుంచి దిగజారుతున్నట్టు కనుక నీకు కనిపిస్తే నువ్వు నా తల ఒళ్ళో పెట్టుకుని మనిద్దరం కొలిచే విశ్వప్రేమమైన భగవంతుడి సన్నిధికి మళ్ళీ నన్ను తీసుకువస్తావని మాట ఇవ్వు. చీకటి ముసురుతూ ఉండగా ఆయన లేచి నన్ను లోపలి గదిలోకి తీసుకు వెళ్లారు. మేమిద్దరం మామిడి పండ్లు, బాదం మిఠాయి తింటూ ఉండగా నా స్వభావం తమకు బాగా సన్నిహితంగా తెలుసన్న సంగతి ఆయన మా సంభాషణ క్రమంలో అలవోకగా తెలియజేశారు. సహజమైన నమ్రతతో అద్భుతంగా మేళవించిన ఆయన జ్ఞాన సంపత్తికి విస్మితుడిని అయ్యాను. నీ రక్షరేఖ కోసం విచారించకు, దాని అవసరం తీరిపోయింది. గురుదేవులు దివ్య దర్పణం మాదిరిగా నా యావత్ జీవిత ప్రతిబింబాన్ని ఆకట్టుకున్నారు. గురుదేవా, ప్రత్యక్ష వాస్తవమైన మీ సన్నిధి చే ఆనందం ఇదే సంకేతం ఇస్తుంది. ఆశ్రమంలో నువ్వు సుఖంగా లేవు కాబట్టి అక్కడి నుంచి మారిపోవలసిన సమయం వచ్చింది. అంతవరకు నా జీవితానికి సంబంధించిన సంగతులేవి నేను ఆయనకు దగ్గర ప్రస్తావించలేదు. ఇప్పుడవి అనావశ్య కాలనిపించాయి. ఆయన సహజమైన సరళ వైఖరిని బట్టి తమ దివ్య దృష్టికి నేను ఆశ్చర్యం వెలిబుచ్చాలని ఆయన కోరటం లేదని గ్రహించాను. నువ్వు తిరిగి కలకత్తా వెళ్ళాలి. నీ సర్వమానవ ప్రేమ పరిధిలోంచి చుట్టాలనెందుకు మినహాయించడం? ఆయన సూచనకు నాకు దిగులు కలిగింది. మా వాళ్ళు నన్ను తిరిగి రమ్మంటూ ఉత్తరాలు అనేక సార్లు వెల్లడించిన కోరికను నేను మన్నించనప్పటికీ నేను తిరిగి వస్తానని వాళ్ళు జోస్యం పలుకుతూ వచ్చారు. పిల్ల పక్షిని అది భౌతిక ఆకాశంలో విహరించనీయండి అని వ్యాఖ్యానించాడు ఒకసారి అనంతన్నయ్య. ఆ దట్టమైన వాతావరణంలో వాడి రెక్కలు కలిసిపోయాయి. మళ్ళీ ఇంటి వైపు తిరిగి వచ్చి రెక్కలు ముడుచుకొని అణుకువగా ఇంటి పక్కనే విశ్రాంతి తీసుకోవటం చూడకపోము. నన్ను నిరుత్సాహపరిచే ఈ ఉపమానం ఇంకా నా మనస్సులో ఉన్నందువల్ల ఏమైనా సరే కలకత్తా వైపు పోనే కూడదని నిర్ధారణ చేసుకున్నాను. స్వామి, నేను ఇంటికి మాత్రం తిరిగి వెళ్ళనండి, కానీ మీ వెంట ఎక్కడికైనా సరే వస్తాను. మీ పేరు, చిరునామా ఇవ్వండి. స్వామి, శ్రీ యుక్తేశ్వరగిరి నా ముఖ్యమైన ఆశ్రమం. శ్రీరాంపూర్ లో రాయ్ ఘాట్ సందులో ఉంది. మా అమ్మని చూసి కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వెళ్దామని వచ్చాను. దేవుడు తన భక్తులతో ఆడే ఆట ఎంత చిత్రంగా ఉంటుందోనని ఆశ్చర్యపోయాను. శ్రీరాంపూర్ కలకత్తాకి 12 మైళ్లలో ఉంది. కానీ ఆ ప్రాంతంలో ఎక్కడా మా గురువు గారు నాకు అవుపడలేదు. మేము కలుసుకోవటానికి లాహిరి మహాశైల జ్ఞాపకాలతో పావనమైన ప్రాచీన కాశీ నగరానికి ప్రయాణం కట్టవలసి వచ్చింది. బుద్ధుడు, శంకరాచార్యులు తదితర యోగీశ్వరుల పాదస్పర్శతో పవిత్రమైంది నేల. నువ్వు 4 వారాల్లో నా దగ్గరికి వస్తావు.
మొట్టమొదటిసారిగా శ్రీ యుక్తేశ్వర్ గారి కంఠస్వరం కఠినంగా వినిపించింది. నీ మీద నాకున్న అనంతమైన ఆప్యాయతను గురించి నీకిప్పుడు చెప్పాను కనుక, నిన్ను చూసినందుకు నా సంతోషం కనబరిచాను కనుక, నా కోరికను నువ్వు తిరస్కరించవద్దు. వద్దనుకుంటున్నాను. మళ్ళీసారి మనం కలుసుకున్నప్పుడు నువ్వే నాకు తిరిగి ఆసక్తి కలిగించవలసి ఉంటుంది. నిన్నంత సులువుగా శిష్యుడిగా చేర్చుకోను. నా కఠిన శిక్షణకు విధేయుడనై పూర్తిగా తలవగ్గాలి. నేను మొండి పట్టు మీద మౌనంగా ఉన్నాను. గురుదేవులు నా కష్టాన్ని తొందరగానే కనిపెట్టారు. మీ చుట్టాలు నిన్ను చూసి నవ్వుతారంటావా? నేను తిరిగి వెళ్ళను. నువ్వు 30 రోజుల్లో తిరిగి వెళతావు. ఎన్నడూ జరగదు. మా వివాదంలో బింకం సడలకుండానే నేను ఆయన పాదాలకు భక్తి పురస్సరంగా ప్రణామం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాను. అర్ధరాత్రి చీకట్లో ఆశ్రమం వైపు నడిచి వెళ్తూ అలౌకిక ఘటనగా జరిగే ఆ సమాగమం ఇలా విరసంగా ఎందుకు ముగిసిందా అని వితర్కించుకున్నాను. మాయ అనే తక్కెడ సిబ్బులు రెండూ ప్రతి సంతోషాన్ని నా దుఃఖంతో సమానం చేసి తోస్తాయి. పరివర్తన కారకాలైన గురుదేవుల చేతివేళ్లకు నా కిశోర హృదయం ఇంకా మెదుపు కాలేదు. మర్నాడు పొద్దున ఆశ్రమవాసుల్లో నా మీద పెడసర భావం మరింత పెరగటం గమనించాను. వాళ్ళు క్రమం తప్పని మొరటు ప్రస్తావనతో నా రోజులన్నీ కంటకప్రాయం చేశారు. 3 వారాలు గడిచాయి. బొంబాయిలో జరిగే ఒక సమావేశం నిమిత్తం దయానందులు ఆశ్రమం విడిచి వెళ్లారు. నా నిస్సహాయ జీవితం నరకమైపోయింది. అంతా నా మీద విరుచుకుపడ్డారు. ముకుందుడు పరాన్న బుక్కు. ఆశ్రమంలో పడి తింటాడు, కానీ దానికి తగినంత పని చేయడు. ఈ వ్యాఖ్యానం చాటు నుంచి విని నా డబ్బు నాన్నగారికి తిప్పి పంపేయమన్న సలహా పాటించినందుకు మొట్టమొదటిసారిగా విచారించాను. గుండె బరువెక్కిపోవటంతో నాకున్న ఒకే ఒక స్నేహితుడు జితేంద్ర దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళిపోతున్నాను. దయానందులు తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి నా క్షమాపణలు తెలియజేయండి. నేను వచ్చేస్తాను. ఇక్కడ ధ్యానం చేసుకోవటానికి నేను చేసే ప్రయత్నాలన్నీ నీ వాటికి మించి ఫలించటం లేదు, జితేంద్రుడు దృఢ నిశ్చయంతో అన్నాడు. ఈ మధ్య నేను క్రీస్తు లాంటి యోగీశ్వరుల్ని కలుసుకున్నాను. శ్రీరాంపూర్లో ఆయన దర్శనం చేసుకుందాం. ఈ విధంగా పక్షి ప్రమాదకరమైన రీతిలో కలకత్తాకి దగ్గరలో దిగటానికి తయారైంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వర్తమానానికి, విశ్వానికి, అనంతానికి, ఈ శాంతికి, కాంతికి, శక్తికి, చైతన్యానికి, ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మేడం చాలా